టైం బ్యాడ్ అయినప్పుడు అరటిపండు తిన్నా పళ్ళు ఊడుతాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఆచితూచి మాట్లాడాలి. ఓ పక్క ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చి థియేటర్స్ అన్నీ ఖాళీగా ఉంటే, హరీష్ శంకర్ మాత్రం తానేదో అద్భుతమైన కళాఖండం తీసినట్టుగా మాట్లాడుతున్న మాటలు నెటిజన్లకు మండేట్టు చేస్తుంది. ఎవరూ కావాలని ఫ్లాప్ తీయరు. హరీష్ కూడా తన ప్రయత్నం తాను చేశారు. రిజల్ట్ ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ల నిర్ణయానికి గౌరవం ఇవ్వకపోగా ఆయన వరుసగా చేస్తున్న కామెంట్లు ట్రోలర్స్కి ఫుల్ మీల్స్గా మారాయి. ఆ మధ్యకాలంలో సాక్రిఫైస్ స్టార్ సునిషిత్ సోషల్ మీడియాలో నోటికొచ్చింది పేలి. చివరికి రామ్ చరణ్ ఫ్యాన్స్తో తన్నులు కూడా తిన్నాడు. నాకు ఆ హీరోయిన్తో ఎఫైర్ ఉంది, ఈ హీరోయిన్తో ఎఫైర్ ఉంది, ఆ సినిమా చేశా, ఈ సినిమా చేశానంటూ కారు కూతలు కూసి కుక్కదొబ్బులు తినేవాడు. అందరూ నానా బూతులు తిట్టి చివరికి చెంపలు చెల్లుమనిపిస్తున్నా కూడా అతనికి అదో సరదా. నోటికొచ్చినట్టు పేలుతూ ఉండేవాడు. ఇప్పుడు సాక్రిఫైస్ స్టార్ సునిషిత్ తరువాత అదే స్థాయిలో ట్రోల్ అవుతున్నా కూడా ఏమాత్రం తగ్గడం లేదు రీమేక్ డైరెక్టర్గా పేరొందిన హరీష్ శంకర్. తాజాగా ఆయన మరో స్టేట్మెంట్ ఇచ్చారు. అర్జెంట్గా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తానంటూ ట్రోలర్స్కి కావాల్సినంత కంటెంట్ ఇచ్చారు. అఖిరానందన్ డెబ్యూ హీరోగా పరిచయం కావడానికి వెయిటింగ్లో ఉన్నారు కదా, మీరు డైరెక్ట్ చేస్తారా అని పొరపాటున ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు హరీష్ శంకర్. నేను చాలా ఓపెన్గా మాట్లాడతా. అఖిరాకి ఇప్పుడు 19 నుండి 20 ఏళ్లు కాబట్టి ఇంకా చాలా టైం ఉంది. నేను ఆల్రెడీ కళ్యాణ్ గారితో 2 సినిమాలు చేశాను. అలల్లు అర్జున్తో చేశాను, సాయి ధరమ్తో చేశాను, వరుణ్తో చేశాను, చరణ్ బాబుతో కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ నాకు అర్జెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయాలని ఉంది. నేను అదే ప్రయత్నంలో ఉంటాను. కథ ఎలా ఉంటుందంటే, నాకు ఊర మాస్ డైరెక్టర్ అనే పేరు ఉంది కాబట్టి ఆ కాంప్లిమెంట్ని ఎంజాయ్ చేస్తాను. నేను బేల్లో పెరిగినోడ్ని కాబట్టి మాస్ అండ్ క్లాస్ అన్నీ ఉంటాయి. ఆ రెండింటి మధ్య ఓ చిన్న లైన్ ఉంటుంది. నాకు ఆ లైన్ ఇష్టం. రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, దొంగ మొగుడు ఇలాంటి సినిమా చేయాలని ఉంది. కంప్లీట్ ఎంటర్టైనర్గా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్తో పాటు హీరోయిజం, చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్, చిరంజీవి గారు కాలర్ ఎగరేసి చేయి చూడు ఎంత రఫ్గా ఉందో అని అనడం, ఇలాంటి మేనరిజం నాకు ఇష్టం. కాబట్టి చిరంజీవి గారితో అలా సినిమా చేయాలని ఉంది. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని చెప్పారు. ఈ మాటలు విన్న తరువాత హరీష్ శంకర్ని రీమేక్ డైరెక్టర్ అని అనడంలో ఏం తప్పులేదనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తీసిని సినిమాలనే రీమేక్ పేరుతో మళ్లీ తీస్తాడు అనే రిమార్క్ ఉంది. ఇప్పుడు చిరంజీవితో కూడా రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, దొంగ మొగుడు లాంటి సినిమానే మళ్లీ తీస్తానంటే ఆల్రెడీ ఆయన్ని అలా చూసేశారు. మళ్లీ అలాగే చూపిస్తే కొత్తదనం ఏముంటుంది? పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి వాళ్లు డేట్స్ ఇవ్వడమే పెద్ద వరం. అలాంటిది వాళ్లు రిస్క్ చేసి డేట్స్ ఇచ్చినా కూడా మళ్లీ ఆ పాత చింతకాయ పచ్చడినే కొత్త జాడీలో పెట్టి చూపిస్తానంటే ఎలా? కనీసం ఉస్తాద్ భగత్ సింగ్తో అయినా ఈయన వైఖరి మారుతుంది అనుకుంటే ఆ సినిమా తరువాత హరీష్ శంకర్ మారడం కాదు కదా, ఇప్పటికంటే ముందే కాస్త బెటర్ అనేట్టుగా మారారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన కళాఖండం, ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడటానికి హీరో పవన్ కళ్యాణో లేదంటే కథనమో ఇవన్నీ సెకండరీ. ముఖ్య కారణం మాత్రం దర్శకుడు హరీష్ శంకరే. ఉస్తాద్ భగత్ సింగ్కి ఆయన ఇచ్చిన ఓవర్ బిల్డప్, హైప్ మామూలుగా లేదు. అసలు మైక్ దొరికిందంటే చాలు ఆయనేదో అద్భుత దృశ్యకావ్యం, కళాఖండం తీసినట్టుగానే హరీష్ శంకర్ మాటలు కోటలు దాటాయి. బాహుబలి తీసిన రాజమౌళి, దురంధర్ తీసిన ఆదిత్యధర్ కూడా ఈ రేంజ్లో మాట్లాడలేదు. వాళ్లు పని ఎక్కువ చేశారు, చాలా తక్కువ మాట్లాడారు. కానీ హరీష్ శంకర్ దానికి రివర్స్లో వెళ్లారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసిన తరువాత ఓ పక్క ఫ్యాన్సే నానా బూతులు తిడుతూ ట్రోల్ చేస్తుంటే హరీష్ శంకర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. సినిమా సూపర్ హిట్, బంపర్ హిట్ అంటూ కేక్లు కట్ చేసుకుని నిర్మాతల మూతులకు పామాడు కానీ కలెక్షన్లు మాత్రం ఘోరంగా వచ్చాయి. సినిమా ఫ్లాప్ టాక్ వచ్చింది. దాంతో థియేటర్స్ అన్నీ ఖాళీగా ఉంటే ఇతను మాత్రం మీడియా ముందుకొచ్చి సినిమా సూపర్ డూపర్, జనాలు తండోపతండాలుగా వచ్చేస్తున్నారు అని హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
నిజానికి ఒక సినిమా తీసినా, ఒక డైలాగ్ రాసినా, ఎవడు రాస్తే వాడికి అద్భుతం, అమోఘంలాగే అనిపిస్తుంది. కానీ అది బావుంది అని చెప్పేవాడు ప్రేక్షకుడు. నువ్వెంత గొప్పగా రాసినా కూడా వాడికి నచ్చితేనే అది బావునట్టు. కానీ హరీష్ శంకర్ మాత్రం తాను తీసిన సీన్లు, రాసిన కథలు జనాలు నచ్చలేదని చెప్తున్నా కూడా అతను మాత్రం అబ్బో సూపరు డూపరు అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూనే ఉన్నారు. ఇతను ఇంక వినేట్టు లేడని, ఎంత లాజిక్ లెస్గా సినిమా తీశాడో కళ్ళకి కడుతూ కొన్ని సీన్లను అతనికి పంపిస్తుంటే, వాటికి కూడా వింత వింత ఆన్సర్లు ఇస్తూ నా తిక్కకి లెక్కేలేదనిపిస్తున్నారు హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్లో పవన్ కళ్యాణ్ జీపులో నుంచి కిందికి దూకే సీన్లో రెండుసార్లు దూకినట్టుగా చూపించారు. అది చాలా లాజిక్ లెస్గా ఉంటుంది. కంటిన్యూటీ షాట్ డివిజన్లో ఒకసారి దూకి కాలు కింద పెట్టిన తరువాత మళ్లీ నెక్స్ట్ షాట్లో దూకినట్టు చూపించడం ఏంట్రా బాబూ అని ఆ షాట్ని షేర్ చేసి మరీ ట్రోల్ చేస్తుంటే, అది చూసిన మన హరీష్ శంకరుడు ఇచ్చే సమాధానం ఏంటంటే, నాకు 2 షాట్లు నచ్చాయి, అందుకే 2 పెట్టానంటున్నారు. ఇక్కడ విషయానికి ఏంటంటే 2 షాట్లు కాదు, 200 షాట్లు పెట్టినా ఎవడూ అడగడు. కాని అక్కడ లాజిక్ లేకుండా పెట్టారనే కదా అడుగుతుంటా. దానికి ఆయనిచ్చి వివరణ ఎండిన చెట్టుని ఎంత ఊపిన ఆకులు రాలవు అన్నట్టుగానే ఉంది. ఈ ఒక్క స్టేట్మెంట్లోనే కాదు, ఆయన సినిమా అనౌన్స్ చేసింది మొదలు ఇప్పటి వరకు కూడా ప్రతిదీ ఎవర్నొకర్ని కెలికే విధంగానే ఉంది. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ఇది మన సినిమా కాదులే అని మిగతా హీరోల ఫ్యాన్స్కి మండేట్టు చేశారు. సినిమా వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ ఆ డైలాగ్ నెగిటివ్ సెన్స్తో వెళ్ళింది. ఇక మహేష్ ఫ్యాన్స్ని కెలికి మళ్లీ వాళ్లకి క్షమాపణ చెప్పారు. దురంధర్ సినిమాకి పోటీగా రిలీజ్ చేయడం ఎందుకు అని అంటే, దాని దారి దానిదే దీని దారి దీనిదే అని చెప్పిన హరీష్ శంకర్, తీరా ఆ సినిమా బాక్సాఫీస్ని షేక్ చేసి ఉస్తాద్ భగత్ సింగ్ని తొక్కిపారేయడంతో ఇప్పుడు మళ్లీ దురంధర్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్లో నేను అనుకున్న సబ్జెక్టే, వాళ్ళు డీప్గా వెళ్లారు అంటూ కవరింగ్లోకి వచ్చారు. అసలు దురంధర్ ఏంటి, దానికి ఉస్తాద్తో పోలిక ఏంటంటూ మళ్లీ ట్రోలింగ్ బారిన పడ్డారు హరీష్ శంకర్. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఆయన ప్రతిభ లేదని కాదు. అయితే ఈ మాటలు చెప్పే టైంని చేతలకు ఉపయోగిస్తే అవుట్పుట్ మంచిగా వచ్చేది. కాని ఈయన చెప్పేది ఎక్కువ, తీసేది తక్కువ అయిపోవడంతోనే అసలు సమస్య మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్తో 3వ సినిమా చేస్తా, అంతకంటే ముందు అర్జెంట్గా చిరంజీవితో సినిమా చేస్తా, ఆ తరువాత అఖిరానందంతో చేస్తా, రామ్ చరణ్తో చేస్తానంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా హరీష్ శంకర్ని మరీ ట్రోలింగ్ మెటీరియల్గా మార్చేస్తుంది.